ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీ టాక్స్. నేను పెట్టే ఎపిసోడ్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో ఇంకా మన ఛానల్ సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను. సో ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా. సో మనకి ఇలా ఎపిసోడ్ ఓపెన్ చేయగానే లాస్ట్ ఎపిసోడ్లో హీరోయిన్ ట్రైన్ దిగిపోతుంది కదా, హీరోని పంపించేస్తుంది. సో తనకి ఏమి జరుగుతుందంటే అక్కడ తనకి వెళ్తుంది కదా కొండ మీదకి. సో ఆ టైంలోనే తనకి ఒక గుర్తుకొస్తుంది అనమాట, సుంజియో పైకి వచ్చేటట్లు. సో ఇదంతా ఏమవుతుందంటే స్టోరీ మొత్తం చేంజ్ అయిపోతుంది. మనకి సుంజియో చూసారా కంప్లైంట్ ఇస్తారు. సో ఆ కంప్లైంట్ మొత్తం మనకి బ్లాంక్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే హీరోయిన్ ఆ విషయాన్ని అక్కడ కొండపైన సుంజియోకి ప్రమాదం జరగబోతుందని చెప్పి గుర్తు చేసుకొని ఇంకా సుంజియోని ఎలాగైనా పంపించేయాలి, సో తనకి ఎలాగైనా ప్రాబ్లం వస్తుంది అని చెప్పి హీరోయిన్ గతం గుర్తున్నా తను మళ్ళీ ఫ్యూచర్లోకి వెళ్ళిపోయేటట్లు ట్రైన్లో యాక్టింగ్ చేసి ఇంకా నువ్వు నా వెనక్కి రాకు అని చెప్పి హీరోతో చెప్పేసి హీరోయిన్ ట్రైన్ దిగిపోతుంది అనమాట. సో అలా ట్రైన్ దిగిపోయిన హీరోయిన్ ఏంటంటే తిని నిజంగా గతం మర్చిపోయిందా ఏంటి, నిజంగా ఫ్యూచర్లోకి వెళ్ళిపోయిందా ఏంటి అని చెప్పి హీరో చూస్తూ ఉంటే హీరోయిన్ ఇంకా కిందకి దిగిపోయి నేను కాపాడుకోవాలనుకుంటున్నాను, ఇదే నాకు లాస్ట్ ఛాన్స్, ఇంకా నా వెనక నువ్వు రాకు అని చెప్పి హీరోయిన్ మనసులో అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది. ఇక్కడ కట్ చేస్తే మనకి ఏంటంటే కొన్ని రోజులు ముందు చూపిస్తారు. ఇక్కడ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ బ్రదర్కి ఒక నెంబర్ ఇచ్చి ఈ నెంబర్తో ఉన్న నువ్వు టికెట్ని కొను, లాటరీ టికెట్ని, లాటరీ వస్తుంది అని చెప్పి అంటుంది. తనకి ఆ లాటరీ టికెట్ ఎలా తెలుస్తుందంటే ఫ్యూచర్లో తన కొలీగ్ ఉంటాడు కదా, తనకి సేమ్ నెంబర్తో లాటరీ వస్తుంది అనమాట. సో ఆ నెంబర్ లాటరీ కొను, నువ్వు ఎలాంటి ఎన్ని సంఘటనలు జరిగినా ఈ నెంబర్ లాటరీ కొనడం మాత్రం మర్చిపోకు, ఖచ్చితంగా నీకు దొరుకుతుంది, నేను చెప్తుంది నీకు అర్థమవుతుంది కదరా అని చెప్పి వాళ్ళ బ్రదర్ని ఊపేస్తూ ఒరే గుర్తుపెట్టుకో ఇప్పటికైనా కొను అని చెప్పి అంటుంది. సో అలా అనేసి హీరోయిన్ ఏంటంటే బయటకు వస్తుంది. ఆ రోజు వచ్చేసి హీరోయిన్ బర్త్డే అనమాట. సో సుంజియోని కలుస్తుంది బర్త్డే రోజు నాడు. సో వీళ్ళిద్దరూ కలిపి ఒక అమ్యూజ్మెంట్ పార్క్ ఉంటుంది. సో అక్కడికి వెళ్తారు. సో హీరో అడుగుతాడు, నువ్వు ఎందుకు ఈ పార్క్కే వచ్చావు అంటే మా ఫాదర్ నేను చిన్నప్పుడు ఎప్పుడు ఈ పార్క్కే తీసుకొని వచ్చేవారు, ఇక్కడికి ఎప్పుడు వచ్చినా నాకు మా ఫాదరే గుర్తుకొస్తాడు, సో నువ్వు కూడా సేమ్ ఆ ప్లేస్కి తీసుకొచ్చావు, ఇది నాకు చాలా స్పెషల్ అని చెప్పి హీరోతో అంటుంది. సో ఇలా హీరోయిన్ ఏం చేస్తారంటే మొత్తం అక్కడ ఉంటాయి కదా కొన్ని కొన్ని రైడ్స్, ఆ రైడ్స్ అన్ని ఎంజాయ్ చేస్తూ ఫన్ చేసుకుంటూ ఉంటారనమాట. సో అలా ఏంటంటే ఒక హర్రర్ రూమ్ ఉంటుంది. హర్రర్ రూమ్ లోపలికి వెళ్తే సుంజియో అంటాడు ఇనిషియల్ తోటి, నువ్వేం భయపడకు, నువ్వు నా బ్యాక్ సైడే ఉండు, నేను కొంచెం ధైర్యవంతుని అని చెప్పి ఒక దెయ్యం ముందుకు రాగానే తను తడిచిపోయి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతారు. సో ఇక్కడ నుంచి ఏంటంటే అక్కడ జైంట్ వీల్ టైప్లో ఉంటుంది. అక్కడ హీరోయిన్ ఆగి ఉంటుండగా హీరో లోపలికి వస్తూ ఒక కేక్ తీసుకొని వస్తారనమాట. ఏంటి నా కోసం నువ్వు కేక్ తీసుకొచ్చావా అంటే ఈరోజు నీ బర్త్డే కదా, మరి కేక్ ఎలా మర్చిపోతాను అని చెప్పి హీరో అని, సో సరే కేక్ కట్ చేయ అని చెప్పి కేక్ కట్ చేయిస్తారు. సో అలా కేక్ కటింగ్ అయిన తర్వాత హీరోయిన్కి ఏంటంటే ఒక గిఫ్ట్ ఇస్తారనమాట. ఒక లాకెట్ చైన్ కలిపి ఎస్ లాకెట్ ఉంటుంది. సో అది హీరోయిన్కి ఇస్తారు. నీకు నచ్చలేదా అంటే నాకు చాలా బాగా నచ్చింది, ఇది మనకి చాలా స్పీషియస్ కదా ఈ గిఫ్ట్ అనేది, సరే నువ్వే వచ్చి నా మెడలో వేయు అని చెప్పి హీరోయిన్ అంటుంది. ఇక్కడ సుంజియో ఏంటంటే ఇనిషియల్ మెడలో వేస్తూ ఇది చాలా కష్టం కానీ కొరియన్ డ్రామాస్లో చాలా సింపుల్గా చూపిస్తారు అని చెప్పి చైన్ వేస్తున్న టైంలోనే అక్కడ డోర్ ఓపెన్ అవుతుంది. ఇద్దరు కిస్ చేసుకున్నట్లు ఉండి అక్కడ ఓపెన్ చేస్తారు కదా పర్సన్, సరే సరే కంటిన్యూ అవ్వండి, మీకు ఇంకొక రైడ్ గిఫ్ట్గా ఇస్తాను అని చెప్పి మళ్ళీ డోర్ క్లోజ్ చేసేస్తారనమాట. సో తను అనుకున్నది ఎందుకు మనం కాదనుకోవాలి, నాకు నిన్ను కిస్ చేయాలని ఉందని చెప్పి ఫస్ట్ బుగ్గ మీద కిస్ చేస్తాడు. సో మళ్ళీ ఇద్దరు లిప్ కిస్ చేసుకుంటారనమాట. అలా కిస్ చేస్తూ మనకి ఏంటంటే ఈ సీన్ ఇలా ఇక్కడతో ఎండ్ చేస్తారు. హీరో ఏంటంటే బస్సులో హీరోయిన్ కోసం ఆలోచిస్తారు, మళ్ళీ తన ఫ్యూచర్లోకి వెళ్ళిపోయిందా, మొత్తం అంతా మర్చిపోయిందా ఏంటి, ఏం జరుగుతుంది అని చెప్పి హీరో ఆలోచించుకుంటూ ఇంకా ట్రైన్లో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట హీరో ఒకవైపుకి. ఇక్కడ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ మదర్ రేడియో స్టేషన్లో ఉంటుంది కదా, సో అక్కడికి ఏంటంటే కిమ్ ఉంటాడు కదా, డిటెక్టివ్ కిమ్, తను వచ్చి హీరోయిన్ కోసం చెప్తారనమాట తను ఎక్కడుంది, తనకి ఇలా ఇన్సిడెంట్ జరిగింది, ఇలా డేట్ మమ్మల్ని రమ్మంది అంటే వాళ్ళ మదర్ కాల్ చేసింది హీరోయిన్కి. ఏంటి నీకు లాస్ట్ ఇయర్ ఒక ఇన్సిడెంట్ జరిగిందంట కదా, సైకోని వెంట పడుతున్నాడంట కదా, అయినా నువ్వు ఎలా తిరుగుతున్నావు, నాకు నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది, నువ్వు ఫాస్ట్గా వచ్చా అంటే లేదమ్మా ఇలాగ నేను సుంజియోతో ఉన్నా, నువ్వేం కంగారు పడుకుంటే ఓకే ఓకే నువ్వు ఎక్కువ మంది జనం ఉన్న దగ్గర ఉండు అని చెప్పి వాళ్ళ మదర్ అని వాళ్ళ గ్రాండ్ మదర్ తోటి నాకు చాలా భయంగా ఉంది, తన కాస్ట్ చూస్తుంటే ఏం జరుగుతుందో అని చెప్పి అంటుంది. ఇలా ఏంటంటే సుంజియో వాళ్ళ ఇంటికి వెళ్తాడు వాళ్ళ మదర్ దగ్గరికి. ఆంటీ ఇనిషియల్ లేదా అంటే ఏంటి తను నీతోటే ఉందని చెప్పింది అంటే ఎప్పుడు చెప్పింది అంటే ఇప్పుడే కాల్ చేసి మాట్లాడుతున్నాను, నీతోటే ఉన్నానని చెప్పింది అని చెప్పి అంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ కిమ్ ఉంటాడు కదా, కిమ్ అండ్ వాళ్ళ అసిస్టెంట్ ఏంటంటే ఇన్సిడెంట్ జరుగుతుంది కదా ఒక లాస్ట్ ఎపిసోడ్లో హీరోయిన్ చెప్తుంది కదా, సో అక్కడికి వచ్చి కూర్చొని చూస్తూ ఉంటారనమాట. వాళ్ళ ఇక్కడ ఏంటంటే హీరోయిన్ కిమ్కి కాల్ చేస్తుంది, ఆ ఇన్సిడెంట్ క్యాన్సిల్ అయింది, ఆ చోట కాదు
నేను పలానా ప్లేస్‌లో ఉన్నాను. ఆ ప్లేస్‌కి రండి. ఇక్కడ ఇన్సిడెంట్ జరగబోతుంది అని చెప్పి కాల్ చేసి చెప్తుంది. ఇక్కడేంటంటే హీరో ఆ ప్లేస్‌కి వెళ్తాడనమాట. లాస్ట్‌లో హీరో అండ్ విలన్ గొడవ పడతారు కదా! సో, ఆ ప్లేస్‌కి వెళ్లి ఇక్కడ ఇలాగ మే 10థ్ ఇలా ఇన్సిడెంట్ జరుగుతుందని హీరోయిన్ చెప్తుంది చూసారా ఏడుస్తూ. సో, అది గుర్తు చేసుకొని హీరోయిన్ అంటుంది కదా! లాస్ట్ ఎపిసోడ్స్‌లో హీరోతో ఏడ్చుకొని "నువ్వు సెల్ఫిష్‌గా ఉండడం నేర్చుకో" అని చెప్పి. సో, హీరోకేంటంటే ఇక్కడ గుర్తుకొస్తుంది. తినేదో నా దగ్గర దా దాస్తుంది అని చెప్పి. హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా వాళ్ళ ఫాదర్ కూడా కాల్ చేసి చెప్తాడు. "ఇక్కడేంటి ఇనిషియల్‌లా ఉంది. ఇక్కడే ఉంది. ఇలా పలానా ప్లేస్‌లో ఉంది" అని చెప్పి అంటాడు. ఇక్కడేంటంటే హీరోయిన్‌కి ఒక జ్ఞాపకం వస్తుంది చూసారా? ఒక రెస్టారెంట్‌లో కూర్చొని ఉంటుండగా తనని ఎవరో వెంబడిస్తున్నట్లు, తన వెనకాతల ఎవరో వస్తున్నట్లు, సైకో కూడా వచ్చి తనని కిడ్నాప్ చేసేసి తీసుకెళ్ళిపోయేటట్లు. సో, అవన్నీ హీరోయిన్‌కి గుర్తుకొచ్చి మళ్ళీ అక్కడ హోటల్ దగ్గరికే వచ్చి కూర్చుంటుంది. సో, అతనొచ్చి కార్డ్ ఇచ్చి మీరేం తింటారు అంటే, మీరేం తీసుకొచ్చినా ఓకే అని చెప్పి అంటుంది. ఇక్కడ హీరోయిన్ కాల్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. స్విచ్ ఆన్ చేస్తే హీరో టెక్స్ట్ చేస్తాడనమాట. "నువ్వు మీ మదర్‌కి ఫోన్ చేసి చెప్పావంట కదా! నువ్వెక్కడున్నావు? జాగ్రత్తగా ఉన్నావా?" అని చెప్పి అంటే, "ఇదే లాస్ట్ నాకు కొంచెం టైం ఇవ్వు. నేను మొత్తం అంతా సెట్ చేసేస్తాను. నేను కాపాడుకుంటాను" అని చెప్పి హీరోయిన్ అనుకుంటూ ఉంటుంది. కిమ్ రమ్మని చెప్పాను కదా! ఎక్కడున్నారంటే అతను కాల్ చేస్తాడు ఆ టైంకి. "నేను నీ బ్యాక్ సైడే ఉన్నాను. నువ్వేం కంగారు పడకు. నేను నిన్ను చూస్తూ ఉన్నాను" అని చెప్పి కిమ్ అంటాడు. డిటెక్టివ్ కిమ్ అంటాడనమాట. ఇక్కడేంటంటే హీరోయిన్ అక్కడ ఉందని తెలియగానే టాక్సీలోనే హీరోయిన్ దగ్గరికి బయలుదేరుతూ వచ్చేస్తాడు. సో, ఆ టైం 5 AM అవుతుందనమాట. సో, ఆ టైంలోనే హీరోయిన్ కిడ్నాప్ చేస్తాడు. సో, హీరోయిన్ నడుచుకుంటూ తనెలా కిడ్నాప్ చేశారో సో, ఆ సీన్‌ని రీక్రియేట్ చేద్దామని చెప్పి నడుస్తూ వెళ్తూ ఉండగా అక్కడేంటంటే వెనకాతల కిమ్ వస్తాడనమాట. సో, ఇక్కడేంటంటే హీరోయిన్ కోసం పరిగెత్తుకుంటూ ఆ ప్లేస్‌లోకి వస్తూ ఉంటాడు. ఇక్కడేంటంటే హీరోయిన్‌కి వెనకాతల ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపిచ్చి వెనక్కి తిరిగి చూస్తే ఎవరు ఉండరు. అక్కడ హీరోయిన్ అబ్జర్వ్ చేస్తారనమాట. ఆ సైకో కూడా అక్కడే ఉంటాడు. హీరోయిన్‌ని అబ్జర్వ్ చేస్తారు. వెనకాతల ఈ కిమ్ వాళ్ళు నడుచుకుంటూ వస్తున్న టైంలో అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. మీ ఐడీ కార్డ్ చూపిచ్చండి అని చెప్పి వాళ్ళని ఆపేస్తారు. ఆపేస్తున్న టైంలోనే హీరోయిన్ గట్టిగా అరుస్తుందనమాట. అరిసి బ్యాక్ సైడ్ చూసే టైంకి అక్కడ సెక్యూరిటీ గార్డ్ వాళ్ళుంటారు. ఇక్కడేంటంటే సైకో కూడా వేరే ప్లేస్ నుంచి వెళ్ళిపోతుండగా ఆ ప్లేస్‌లోని సైకోని హీరో చూసేస్తాడు. హీరో చూసేసి ఆ సైకో వెనకాల పరిగెత్తుతూ ఉంటే హీరోయిన్ గుర్తుకొస్తుంది. కొండ మీద సుంజీ ఉంటాడు కదా! సుంజియోకి ఇన్సిడెంట్ జరుగుతుంది కదా! అని చెప్పి భయపడిపోయి కొండ మీదకి హీరోయిన్ పరిగెత్తుతూ ఉండగా అక్కడేంటంటే కొండ మీద హీరోనేంటంటే ఆ సైకో వెనకాల పరిగెడతారు కదా! సో, అక్కడ కొండ మీదకి వాళ్ళిద్దరికీ ఫైట్ జరుగుతూ ఆ సైకో ఏం చేస్తాడంటే హీరోని పొడి చేస్తాడు. సో, అది హీరోయిన్ చూసి గట్టిగా సుంజియో అని చెప్పి అరుస్తుంది. ఇటు సైడ్ నుంచి ఏంటంటే డిటెక్టివ్ కిమ్ అని వాళ్ళ అసిస్టెంట్ పరిగెత్తుకుంటూ వస్తే హీరో ఇంకా హీరోయిన్ కాస్త చూస్తూ ఎన్ని జరిగినా, ఎన్ని చేసినా జరగాల్సింది జరుగుతుంది. ఇన్‌ష్యూర్ నువ్వంటే నాకు చాలా ఇష్టము అని చెప్పి ఐ లవ్ యూ అని చెప్పి అలాగా స్టెప్ వెనకాతల సముద్రం ఉంటుంది. ఆ సముద్రంలో హీరో పడిపోతూ ఉంటాడు. సో, ఇక్కడేంటంటే హీరోయిన్ గట్టిగా అరుస్తుంది. సో, హీరోకేంటంటే చనిపోతున్న టైంలోని హీరోయిన్ మార్నింగ్ లేచిన టైం అప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటారనమాట. ఆ హీరోయిన్ ఏంటంటే నువ్వు కళ్ళు తెరువు" అంటే నాకు కళ్ళు తెరవాలని లేదు. కళ్ళు తెరిస్తే మళ్ళీ నువ్వెక్కడ నా నుంచి దూరం అయిపోతావేమో అని ఉంది. నాకు రేపటి నుంచి చూడాలని లేదు. మనిద్దరం ఇప్పటికి ఇలాగే ఉందాము అని చెప్పి హీరో అంటాడు చూసారా? సో, అది హీరోయిన్ గుర్తు చేసుకుంటూ ఇంక అలా ఏడుస్తూ ఉంటుంది. సో, ఇక్కడికి ఎపిసోడ్ ఇలా ఇక ఎండ్ చేసేసి మళ్ళీ మనకేంటంటే ఫ్యూచర్‌లో చూపిస్తారు. ఫ్యూచర్‌లో ఏమవుతుందంటే హీరోయిన్ పడుకొని ఉంటుంది. సో, అలారం లే లే మోగుస్తుందనమాట. సో, అలారం మోతకి హీరోయిన్ లెగుస్తూ బయటికి రాగానే అక్కడేంటంటే వాళ్ళ బ్రదరు వాళ్ళ కూతురుంటుంది కదా! చిన్న పాప. తనకి ఫుడ్ తినిపిస్తూ ఉంటారు. ఇక్కడేంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్‌కి, మరి హీరోయిన్ వాళ్ళ బ్రదర్‌కి మ్యారేజ్ అవుతుంది. సో, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే రెడీ అయ్యి వాళ్ళ పాప ఉంటుంది కదా! స్కూల్‌కి వెళ్తుంది కదా! సో, తనని తీసుకొని హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ స్కూల్‌కి ఎళ్ళిపోతుందనమాట. ఇక్కడేంటంటే హీరోయిన్ ఆలోచించుకుంటూ హీరో కోసం ఆఫీస్‌కి వస్తుంది. అక్కడేంటంటే వాళ్ళ కొలీగ్ కాఫీ ఇస్తారు. సో, సేమ్ సీట్‌లోనే ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా పక్కనే కూర్చొనుంటుంది. "ఏంటి నువ్వు ముందే వెళ్ళిపోయావు కదా! మళ్ళీ ఇలా ఎందుకొచ్చావు" అంటే, "నేను ఈరోజు మా పాప వాళ్ళ స్కూల్‌లోని ఫంక్షన్ ఉంది. సో, పేరెంట్స్ మీటింగ్ కోసం వెళ్ళాను నేను. పెద్ద తలనొప్పి" అని చెప్పి, అయినా మీటింగ్ క్యాన్సిల్ ఉంది కదా ఈరోజు అని చెప్పి వాళ్ళ హెడ్ ఉంటుంది చూసావా? తనని తిడుతూ ఉంటుంది. సో, ఆ టైంలో తను రాగానే తన కోసం మళ్ళీ మంచిగా మాట్లాడుతూ, "సరే నేను మీటింగ్‌కి వెళ్ళిపోతాను" అని చెప్పి హిన వాళ్ళ సీఈఓ ఉంటుంది కదా! తను "నువ్వు లోపలికి రా నీతో మాట్లాడాలని" చెప్పి తను లోపలికి పిలిచి, ఇలాగా తనున్నాడు కదా డుయాంగ్ తను ఏంటంటే కిస్ సీన్ చేయనంటున్నాడు సీన్‌లోని నువ్వు తనతో వెళ్లి మాట్లాడు అని చెప్పి అంటాడు. హీరోయిన్ ఏంటంటే తన దగ్గరికి వెళ్తుంది యాక్టర్ దగ్గరికి. "నువ్వేంటి మందు తాగుతున్నావా ఏంటి" అంటే, "లేదు
నీ పేరు కొంచెం వైన్‌లాగా ఉంటుంది కదా! అని చెప్పి కొంచెం ఎటకారంగా మాట్లాడితే, అయినా నువ్వు కిస్ చేయను అంటున్నావంట. మన మూవీ నేమే అది కదా! నువ్వెలా కిస్ చేయవంటే, నా గర్ల్ ఫ్రెండ్‌కి ఇష్టం లేదు. సో, అందుకే నేను కిస్ చేయను. సరే, సరే నా గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది. నేను వెళ్ళిపోతానని చెప్పి సెట్‌లో నుంచి వెళ్ళిపోతాడు. సో, ఇక్కడేంటంటే హీరోయిన్ నువ్వెలా ఎళ్ళిపోతావు? నువ్వు డ్రంక్ చేసున్నావు. ఎలా నువ్వు డ్రైవ్ చేస్తావు? నువ్వలా డ్రైవ్ చేయకూడదని చెప్పి తను వెహికల్ తీస్తున్న టైంలో హీరోయిన్ కూడా వెహికల్ యేసుకొచ్చి తన కారుకి ఎదురుగా ఆపేసి తనని బయటికి పిలిచి 2 కొట్టి చెవి పట్టుకొని, "ఏంట్రా నువ్వేం చేస్తున్నావు?" అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తే, అది మొత్తం సీసీటీవీ కెమెరాలోనే అవ్వడం వల్ల హీరోయిన్ ఏంటంటే పోలీస్ స్టేషన్‌లో తీసుకొచ్చి, "నువ్వు అపాలజీ లెటర్ రాయు తనకి. అపాలజీ లెటర్ రాస్తేనే అవుతుంది" అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అంటారు. ఇక్కడ ఏంటంటే హీరోయిన్ అపాలజీ లెటర్ రాయడానికి ఒప్పుకోదు. సో, వెనకాతల ఏంటంటే టాంగ్యోన్ ఉంటాడనమాట. టాంగ్యోన్ పోలీస్ స్టేషన్‌లో ఉండి, "నువ్వు అపాలజీ లెటర్ రాయు. నీకు రాస్తేనే మంచిది" అని చెప్తే, ఆ టైంలోనే హీరోయిన్‌కి వాళ్ళ సీఈఓ కాల్ చేసి, "నువ్వు అపాలజీ లెటర్ రాస్తావా? రాయవా? తనిప్పుడు సినిమాని స్టాప్ అంటున్నాడు. నువ్వు ఖచ్చితంగా అపాలజీ లెటర్ రాయాలి" అంటే వెనకాతల నుంచి టాంగ్యూన్ ఏంటంటే ఎటకారం చేస్తాడు. "నువ్వు రాయడం వచ్చా లేదా? నువ్వు రాయు. నేను లంచ్‌కి తీసుకొని వెళ్తాను. మనిద్దరం బయటికి వెళ్దాము" అని చెప్పి అంటే హీరోయిన్ ఇంక చేసేదేం లేక లెటర్ రాస్తుంది. సో, లెటర్ రాసి ఇక్కడేంటి టాంగ్యూన్ తోటి డిన్నర్‌కి వస్తుందనమాట. సో, డిన్నర్‌కొస్తున్నప్పుడు టాంగ్యూన్ మాట్లాడతాడు. హీరోయిన్ మందు తాగుతుంది. మందు తాగితే, "నువ్వింక తాగడం ఆపి ఎంత తాగుతావు? ఏదో జరిగిందేదో జరిగింది. అపాలజీ లెటర్ కదా! దేనికి అదంతానంటే" అక్కడ ఒక పోస్టర్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఇన్యోన్ ఉంటాడనమాట. ఇన్యోన్ ఉండాల్సిన పోస్టర్‌లో సుంజియో ఉండాలి కదా! అని చెప్పి హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. ఇక్కడేంటంటే ఫుల్‌గా తాగడం వల్ల టాంగ్యూన్ ఏంటంటే హీరోయిన్‌ని గుర్రంలా వేసుకొని తీసుకొని వచ్చి ఒక ప్లేస్‌లో కూర్చోబెడతాడు. సో, ఆ టైంలోనే స్నో మొత్తం పడుతుందనమాట. స్నో పడితే హీరోయిన్ ఏంటంటే హీరోని ఎలా కలిసింది, వాళ్ళిద్దరూ చాలా సార్లు టైమ్ ట్రావెల్ చేసి వాళ్ళిద్దరూ కలుస్తారు కదా! వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటారు కదా! సో, మంచి మంచి ఇన్సిడెంట్‌లన్నీ హీరోయిన్ గుర్తు చేసుకొని ఏడుస్తుందనమాట. ఐ మిస్ యూ సుంజియో, ఐ మిస్ యూ షుంజియో అని చెప్పి ఏడుస్తే, "ఏంటి ఎవరిని మిస్ అవుతున్నావంటే" "సుంజియో ఐ మిస్ యూ, ఐ లవ్ యూ" అని చెప్పి గట్టిగా ఏడుస్తుందనమాట. ఇంకా టాంగ్యూన్ చేసేదేమీ లేక అలా హీరోయిన్ కాసి అలా చూస్తూ ఉండి, హీరోయిన్ ఏంటంటే ఇంటికి తీసుకొని వెళ్ళి ఇంట్లో పెడతాడనమాట. మార్నింగ్ ఏంటంటే హీరోయిన్ యాజ్ యూజువల్ మళ్ళీ ఆఫీస్‌కి వస్తుంది. సో, టాంగ్యూన్ టెక్స్ట్ చేస్తాడు. "నువ్వు ఈరోజు ఫ్రీగా ఉన్నావా? బాగానే ఉన్నావా?" అంటే, నాకు చాలా థాంక్ యూ. నువ్వే కదా నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసావు. మా అమ్మ చెప్పింది" అంటే, "మనిద్దరం మళ్ళీ లంచ్‌కి వెళ్దామా?" అంటే, "లేదు నాకు చాలా వర్క్ ఉంది. ఈరోజు మా మేడంతో నేను మాట్లాడాలి" అని చెప్పి హీరోయిన్ టెక్స్ట్ ఆపేస్తుంది. సో, లోపలికి వెళ్ళగానే వాళ్ళ సీఈఓ ఉంటుంది కదా! కొంచెం ఫ్రస్ట్రేషన్‌లో ఉంటుంది. హీరోయిన్ అపాలజీ లెటర్‌లోనే తను తాగేసి ఉన్నాడని చెప్పి రాస్తుందనమాట. "సో, నీకెన్ని సార్లు చెప్పాను, నువ్విలా చేయకూడదని చెప్పాను కదా! సరే, సరే వదిలేయి. అదంతా నాదే తప్పు. నువ్వొక స్టోరీ రాసావు కదా! ఆ స్టోరీ నేను అప్రూవల్ చేస్తాను. ఈవినింగ్ మీటింగ్‌కి రా" అని చెప్పి తనంటుందనమాట. సో, హీరోయిన్ ఏంటంటే తన స్టోరీని యాక్సెప్ట్ చేయగానే మూవీ తీయడానికి చాలా సంతోషపడిపోయి స్క్రిప్ట్‌ని ఓపెన్ చేస్తే స్క్రిప్ట్‌లో ఏంటంటే ఒక రెడ్ ఎన్వలప్ ఉంటుంది. ఆ రెడ్ ఎన్వలప్ ఏంటో కూడా హీరోయిన్‌కి గుర్తుండదు. సో, హీరోయిన్ ఏంటంటే హ్యాపీ మూడ్‌లోని బయటికొచ్చి వాళ్ళ ఫ్రెండ్‌తో మాట్లాడుతుండగా తనకు గుర్తుకొస్తుందనమాట. ఆ రెడ్ ఎన్వలప్ ఏంటి అనేది. నైట్ ఏంటంటే హీరోయిన్ ఫుల్‌గా డ్రంక్ చేస్తుంది కదా! ఆ డ్రంక్ చేసిన టైంలోనేంటంటే ఒక తనని తిడుతూ రిజైన్ చేయడానికని చెప్పి ఒక లెటర్ రాస్తుందనమాట. వాళ్ళ సీఈఓని గట్టిగా తిడుతూ. సో, ఆ లెటరే రెడ్ ఎన్వలప్‌లో పెట్టి దాంట్లో పెడుతుంది. సో, ఆ రెడ్ ఎన్వలప్‌నే వాళ్ళ సీఈఓ ఏం చేస్తుందంటే తన వాలెట్‌లో పెట్టుకుంటుంది. సో, తనిప్పుడు కాదు కదా! నైట్ కదా చదువుతానన్నది. "నువ్వెలాగైనా ఆ రెడ్ ఎన్వలప్‌ని తన దగ్గర నుంచి నువ్వు తీసేసుకో. సాయంత్రం మీటింగ్‌కి వెళ్తావు కదా! జాగ్రత్త" అని చెప్తే హీరోయిన్ ఏంటంటే మొత్తమంతా పార్టీకొస్తుంది కదా! పార్టీలో చూస్తుందనమాట. అక్కడ ఒక ప్లేస్‌లోనే ఆవిడ వాలెట్ పెట్టేసి పక్కకెళ్ళి స్నాక్స్ తింటూ ఉంటుంది. సో, ఆ వాలెట్ కోసమని చెప్పి వెళ్ళి తనెక్కడైతే చూసేస్తుందేమో అని చెప్పి బెంచ్ ఉంటుంది. ఆ బెంచ్ కింద దూరిపోతుంది హీరోయిన్. సో, దూరిపోయిన తర్వాత ఏంటి నేనిలా చేస్తున్నా, నేనొచ్చిన పని ఒకటైతే చేసిన పని ఒకటి అని చెప్పి వెంటనే ఆ వాలెట్ తీసుకొని ఒక ప్లేస్‌లోకొచ్చేస్తుంది. ప్లేస్‌లోకొచ్చి ఆ వాలెట్‌లో నుంచి రెడ్ ఎన్వలప్ తీసి పైకెళ్తున్న టైంలో కాలు స్లిప్ అయి పడిపోబోతుంటే యాజ్ యూజువల్ మళ్ళీ సుంజియో వస్తాడు. సుంజియో వచ్చి హీరోయిన్ పట్టుకుంటాడనమాట. ఇక్కడ మనకి సుంజియో ఎలా బతికాడనేది మనకి చూపిస్తారు. సో, అక్కడ హీరోని సుంజియో పడిపోతారు కదా! నీటిలో పడిపోతున్నప్పుడు తీసుకొచ్చి అంబులెన్స్‌లో తీసుకొని వెళ్తుంటుంటే హీరోయిన్‌కేంటంటే హీరో యొక్క వాచ్ ఉంటుంది కదా! టైమ్ ట్రావెల్ చేస్తారు. సో, ఆ విషయం గుర్తుకొచ్చి ఎలాగైనా మళ్ళీ నేను టైమ్ బ్యాక్ చేయాలి అని చెప్పి హీరో యొక్క పరిగెత్తుకుంటూ హీరోయిన్ వెళ్ళిపోతున్న టైంలో హీరో దగ్గరికి వెళ్లి ఆ వాచ్‌ని ప్రెస్ చేస్తుందనమాట. ప్రెస్ చేయగానే మళ్ళీ టైమ్ బ్యాక్ వచ్చేస్తుంది. సో, అప్పుడు హీరోయిన్ అంటుందనమాట, "మనిద్దరం ఇంకెప్పుడు కలవకూడదు. నేనింక నిన్ను కలవాలని అనుకోవట్లేదు" అని చెప్పి ఫస్ట్‌లో హీరోయిన్‌ని చూస్తారు చూసారా? సో, ఆ టైంలో హీరోయిన్ హీరో దగ్గర రాకుండా ఒక ప్లేస్‌లో కూర్చుండిపోయి
కూర్చొని అలా ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం టైం మొత్తం హీరోయిన్ చేంజ్ చేసేస్తుంది. అంటే హీరో అండ్ హీరోయిన్ ఇంకా కలుసుకోరనమాట. బట్ హీరోయిన్‌కి అంతా గుర్తుంటుంది. ఇంక హీరోకి ఏమి గుర్తుండదు. సో, ఇక్కడి నుంచి మనకి మళ్ళీ హీరోయిన్ పడిపోతుంటే హీరో పట్టుకుంటారు కదా! సో, ఆ సీన్ చూపిస్తారనమాట. ఇలా మనకి ఎపిసోడ్ దీంతో ఎండ్ చేసేస్తారు. ఎపిసోడ్ గనుక మనకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.